గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫైరీ గర్ల్ రాణి. ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి. చాలా రోజులైంది కదా మనం ఇలా మాట్లాడుకొని. అండ్ నేను లాంగ్ వీడియో పెట్టి కూడా రీల్స్ కానీ అండ్ వీడియోస్ కానీ పెట్టకపోవటానికి ఒక చిన్న రీజన్ అయితే ఉంది. అది సర్ప్రైజ్ కూడా అనమాట. తొందరలోనే రివీల్ చేస్తాను. ఈ ఫస్ట్ టైం నా పెళ్ళి తర్వాత ఈ వ్రతం అనేది చేస్తున్నాను అనమాట. ముందు రోజు ప్రిపరేషన్స్ అనమాట ఇవన్నీ. మొత్తం పటాలన్నీ శుభ్రంగా తుడుచుకొని బొట్లు పెట్టుకొని అండ్ పీట మీద అమ్మవారిని పెట్టాలి కాబట్టి పీటని కూడా శుభ్రంగా తుడుచుకొని తర్వాత పసుపు కుంకుమలతో ఇట్లా అలంకరించుకొని పెట్టుకున్నాను అన్నమాట ముందు రోజే. అండ్ దేవుడి గుడిలో కూడా కొంచెం నీట్గా ఉండాలని చెప్పేసి న్యూ పేపర్స్ వేసి బొట్లు అవన్నీ పెట్టేసుకొని పటాలు అయితే పెట్టేశాను అనమాట. చాలా నీట్గా చేసుకున్నాను. ఫస్ట్ టైం వ్రతం ఇట్లా చేసుకోవటం. నేను పెళ్ళైన తర్వాత నుంచి చేసుకోలేదన్నమాట. దీనికి మా అక్కనైతే హింసించాను. ఎలా చేయాలి ఏంటి నాకు చెప్పు అది చేయొచ్చా ఇది చేయొచ్చా అని చెప్పేసి చాలాసార్లు ఫోన్లు చేసి ఇసుకిచ్చాను. అండ్ యూట్యూబ్ని కూడా సెర్చ్ చేశాను నేను చాలానే. ఎలా చేయాలో మంత్రాలు నేర్చుకోవటం అన్నీ చదువుతూ చేయాలి కదా, అందుకే అన్నీ నేర్చుకున్నాను అనమాట. ఇంకా ఇట్లా అలంకరించుకొని పొద్దున్నే ఇంకా ఇలా డెకరేషన్ చేయాలని మార్నింగే థాట్ వచ్చింది. నేను నైట్ చేయలేదు డెకరేషన్. ఎలా చేయాలో అసలు ఫుల్ కన్ఫ్యూజింగ్గా ఉందన్నమాట. ఇంకా అలా పీఠం మీద పద్మం ముగ్గేసి లక్ష్మీదేవి అమ్మవారిని ఫోటో పెట్టేసుకొని ఇంకా ఫ్లవర్స్ పెట్టేసుకున్నాను. రిమైనింగ్ పూజ అంతా చూపించవచ్చు కానీ నేను చూపించలేదు. ఎందుకంటే ఫస్ట్ టైం కాబట్టి ప్రశాంతంగా చేసుకుందామని చెప్పేసి చేసుకున్నాను. ఈ స్టార్టింగ్ అయితే మీకు చూపించాను. ఈసారి నెక్స్ట్ ఇయర్ అయితే కంపల్సరీ నేను ఫుల్ వీడియో కూడా పెట్టడానికి ట్రై చేస్తాను. ఎలా చేశాను మొత్తం మీకు A to Z అనేది మీకు కంపల్సరీ పెడతాను, పోస్ట్ చేస్తాను. ప్రస్తుతానికి ఇట్లా అయితే చేస్తాను అన్నమాట. కలసానికి కానీ కలసం కూడా పెట్టాను. ఫస్ట్ మనం వినాయకుడిని పూజ చేసుకొని ఏ పూజ చేసినప్పుడన్నా మనం వినాయకుడు పూజ చేసుకోవాలి కాబట్టి వినాయకుడు పూజ చేసుకున్నాను. తర్వాత కలసం పూజ చేసుకొని తర్వాత అమ్మవారిని పూజించుకోవాలన్నమాట. తర్వాత మనం తోరణాలు ఏమన్నా పెట్టుకుంటే తోరం పూజ కూడా చేసుకోవాలి. ఇలా ముత్తైదులకి నేను 5గురికి అయితే ఇచ్చుకున్నాను వాయినాలు. ఫస్ట్ టైం కదా అని చెప్పేసి 5గురితోటి ఆపేశాను. 5గురికి అయితే వాయినాలు ఇచ్చుకొని వాళ్ళ ఆశీర్వాదం అయితే తీసుకున్నాను. ఈరోజు వచ్చేసి చాలా వంటకాలు చేశాను. ఒకటి పరమాన్నం, నెక్స్ట్ పులిహార, దద్దోజనం, గారెలు, మెయిన్ శనగలు అనమాట చేసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి అమ్మవారికి శారీ తీసుకున్నాను. ఇది ఇట్లా తీసుకోవటానికి కూడా ఒక రీజన్ ఉంది, మీకు ఖచ్చితంగా షేర్ చేస్తాను. ఆ వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.